నాసామిరంగ సినిమా తర్వాత నాగార్జున హీరోగా నటించనున్న చిత్రంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. కానీ ఇప్పుడు విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఒక సినిమా చేస్తారని సమాచారం. ఈ చిత్రానికి దసరా అల్లుడు అని టైటిల్ పెడతారని తెలుస్తుంది. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఏ సినిమాను సెట్స్ లో తీసుకురాలేదు. కానీ రజనీకాంత్ కూలీ చిత్రంతో పాటు ధనుష్తో కలిసి కుబేర సినిమాలో నటిస్తున్నారు. సోలో హీరోగా చేసేందుకు పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నప్పటికీ అధికారికంగా ఎవరికీ పంచజెండా ఊపలేదు ఆయన. ఇదిలా ఉంటే హిట్ కేస్ 1, హిట్ కేస్ 2, సాయిందవ్ తదితర చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో నాగార్జున ఒక సినిమాను చేయనున్నారనే టాక్ తాజాగా తెరపైకొచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని బొగ్గాట. ఈ దర్శకుడు రీసెంట్గా హిట్ 3 సినిమాతో హిట్టు కొట్టి ఉత్సాహంగా ఉన్నారు. గతంలో నాగార్జునకి వినిపించిన ఓ కథకి మరిన్ని మార్పులు చేర్పులు చేసి తాజాగా ఫైనల్ స్క్రిప్ట్ ని వినిపించారంట శైలేష్. ఈ కథ నాగార్జునకి నచ్చడంతో ఓకే చెప్పారట. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఓ హత్య ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని టాక్. నాగార్జున పాత్ర పవర్ఫుల్ గా ఉండేలా శైలేష్ స్క్రిప్టును సిద్ధం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నాగార్జున సోలో హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వాన్ని వహిస్తారా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. నాగార్జున నెక్స్ట్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్గా ఎదురుచూస్తున్నారు. అక్కినేని ఫ్యాన్సే కాదు, సగటు ప్రేక్షకులందరూ కూడా నాగార్జున సోలో సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కథల విషయంలో నాగార్జున ఫోకస్తో ఉన్నారని టాక్. మరి నెక్స్ట్ సినిమా వారి టార్గెట్ను పెట్టుకున్న మన కింగ్ ఎలాంటి కథను పిక్ చేసుకుంటారన్నది చూడాలి. త్వరలోనే నాగార్జున 100వ చిత్రం స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.